కానీ మీరు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు కదా మామయ్య. ఈ ప్రాణాలు ఏదో ఒక రోజున కోల్పోవలసిందే కదా వత్స. ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి వైఫల్యానికి అవకాశం సరి సమానంగా ఉంటుంది. కాని ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటే వారికి 100కి 100 వైఫల్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి కుమారులారా, ఇతరుల అన్యాయాన్ని, అత్యాచారాన్ని, అధర్మాన్ని ఎదిరించి సంఘర్షణకు ప్రయత్నించడంలో కేవలం ఒకే ఒక హాని జరగవచ్చు. అలా జరిగే హాని మృత్యువు. కానీ ఏదైనా భయంగాని లేక మోహం కారణంగా ప్రయత్నమనేదే చేయకుంటే 2 విధాలుగా హాని జరగవచ్చు. మనలో ఆత్మబలం క్షీణిస్తుంది, ఇంకా అధర్మపరుల అధర్మం పెరుగుతుంది. నేను చెప్పిందంతా యథార్థమేనా సఖీ? యాదవులు ప్రతి సంవత్సరం మహేంద్రునికి పూజలు చేస్తుండేవారు మామయ్య. కాని ఒకసారి మాత్రం ఆ పూజని చేయరాదని మీరు ఎందుకు నిర్ణయించారు? వత్స అభిమన్యు, జగత్తులో వాస్తవికమైన అధర్మం కేవలం ఒక్కటే. ఎందుకంటే ఏ అధర్మమైనా కేవలం ఏదో ఒక విధమైన భయం కారణంగానే జన్మిస్తుంటుంది. ఆ మహేంద్రుని పూజను తిరస్కరించడం నా అభిమతం కాదు. కాని భయం కారణంగా ఇంద్రునికి పూజలు చేస్తుండేవారు. వాస్తవానికి వారు చేస్తున్న పూజలు ఆ మహేంద్రునికి కాదు వత్సా. వారు కేవలం తమ మనసులోని భయానికి పూజలు చేసేవారు. కాని భయమనేది స్వభావసిద్ధం కాదా మావయ్య? కాదు పుత్రా. వాస్తవానికి భయాన్ని మించిన శత్రువు ఈ లోకంలో వేరొకటి ఏదీ లేదు. భయ పరిణామం ఎలా ఉంటుందో నీవు తెలుసుకోవాలి. భయాన్ని తొలగించుకోవాలని మనిషి అన్యాయాన్ని భరించడం నేర్చుకుంటాడు. అక్కడి నుండే అసత్యం జన్మిస్తుంటుంది. భయం కారణంగా మనిషి మనసు చింతతో, సంఘర్షణతో నిండిపోతుంది. వానిలో ఆలోచించే శక్తి నశించిపోతుంది. మనసుతో పాటు తర్కం కూడా నశిస్తుంది. భయం వలన మనిషి మనసులో కాఠిన్యం జన్మిస్తుంది. వాని జీవితమంతా దుఃఖభరితమవుతుంది. జీవితంలో ఆనందం లేకుండా పోతుంది. సత్ చిత్ ఆనందం, సచ్చిదానందమే పరమాత్మ స్వరూపం వత్సా. భయం కారణంగా మనిషి పరమాత్మ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. కాని ఇంద్రుని పూజ మహాపరాధమేమీ కాదు కదా మామయ్య. వత్స ప్రతివింధ్య, ఏ శక్తి అయినా అంత పెద్దదేమీ కాదు దానిని పరాజితం చేయలేకపోవడానికి. అలాగే ఏ అధర్మమైనా అంత చిన్నది కూడా కాదు దానిని పరాజితం చేయవలసిన ఆవశ్యకత లేనంతగా. ఎందుకంటే ఒక చిన్న అధర్మం కాలంతో పాటు ప్రళయంగా పరిణమించవచ్చు. నేను వాస్తవమే చెప్తున్నాను కదా సఖీ. మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు. తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు. కాని పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు. వాడు ఇది అర్థం చేసుకోలేడు. తాను పాచికలను బంధించలేదని, పాచికలే తనను బంధించాయని. జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు. తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని. కాని ఇది ఆలోచించడు శకునిమామ. కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది. చూశారా వాసుదేవ,
నేను మీతో ముందే చెప్పాను, నా పాచికలు నా ఇష్టానుసారంగా ఫలితాన్నిస్తాయి అని. కనుక మీ కర్మ సిద్ధాంతాల గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు. మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు. ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి పరుగు తీస్తాడు. అప్పుడు మళ్లీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు, ఈశ్వరుని మీద లేదు. వాడు పరుగులు తీస్తుంటాడు. గాంధారం నుండి హస్తినాపురికి, హస్తినాపురి నుండి ద్వారకకు, ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు. తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు. కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా శకునిమామ. కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు, మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు. వారి పరిణామం కూడా మన మీద పడుతుంది. అవునా శకునిమామ? కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం, పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు? విజయానికై మోహమనేది లేకుండా, పరాజయమంటే భయం లేకుండా, కేవలం జీవితాన్ని ఆనందించడం, ఇంతకన్నా వేరొకటి కాదు. అసత్యం మాట్లాడకు కృష్ణ. నిజంగా నీకు పాండవుల విజయానికై మోహం లేదా? లేదు, ఏమాత్రమూ లేదు. ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరమూ ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే. అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు. కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. పరివర్తన వల్ల దుఃఖం ప్రాప్తించదు సఖీ, కానీ బాధ తప్పకుండా కలుగుతుంది. అందుకే మానవులంతా పరివర్తన గురించి భయపడుతుంటారు. దానిని నివారించే ప్రయత్నం చేస్తుంటారు. కాని సఖీ, పరివర్తన అన్నది ఈ సృష్టి సూత్రం. ఇక ఆనందం ఈ సృష్టి స్వభావం. అనగా పరివర్తన మూలంగా ఎవరికి ఎంత బాధ కలిగినా సరే చివరికి దానివల్ల ఆనందమే లభిస్తుంది సఖీ.
ఒకరికి సాఫల్యమనే ఆనందం, ఇంకొకరికి ముక్తి అనే ఆనందం. గోవిందా, ఏమయ్యింది సఖీ? ఎందుకలా ఉన్నావు? అంగరాజు కర్ణుడు మా అభిమన్యునిపై దాడి చేశాడు. నా పుత్రుని గాయపరిచాడు. గోవిందా, నా ప్రశ్నకు సమాధానమివ్వు. ఇదంతా ఇదంతా ఇది నా పుత్రుడు మరణానికి సంసిద్ధం కావలసిన సమయమా అనే ప్రశ్నించాలని వచ్చావు కదూ నీవు? ఏ సమయమైనా మృత్యువుకై సంసిద్ధం కావలసిన సమయమే సఖీ. మృత్యుక్షణాలను ఎవరూ నిశ్చయించలేరు. కాని మృత్యువు ప్రతిక్షణమూ నిశ్చయమే సఖీ. కానీ మా సంతానం మృత్యువు కోసమని నేను ఏ విధంగా సంసిద్ధం కాగలను గోవిందా? తెలుసు ఇది నా కర్తవ్యమని, తెలుసు ఇది బలిదానం ఇచ్చే సమయమని. కానీ నా మనసు ధైర్యంగా ఉండలేకపోతోంది గోవిందా. మహితాత్ములు అంపశయ్యను సహించగలుగుతున్నారు. ఎందుకంటే వారి శిరస్సుకు ఆధారంగా వారి మనుమల చేతులున్నాయి. కానీ నాకు మాత్రం ఈ భూమి అంతా అంపశయ్యగా మారిపోతోంది గోవింద. నా 6 పుత్రుల సవ్వడి నాకు వినిపించకుంటే ఇక ఈ లోకంలోని ఏ సవ్వడి నాకు వినిపించదు. నా పుత్రుల కన్నులు మూతపడితే ఈ ప్రపంచంలో నాకు చూడవలసింది ఏది మిగిలుండదు గోవింద, ఏది ఉండదు. సర్వేశ్వరుని పలుకులు విను సఖీ. ఈశ్వర స్వరూపాన్ని చూడు. ఎప్పుడైతే ఇక లోకంలో చూసేందుకు ఏదీ మిగలదో అప్పుడే మనిషి సర్వేశ్వరుని వైపు చూస్తాడు. విధి సంకల్పాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. కేవలం ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్లించుకోగలమంతే.